నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ కి విచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు బాధితుల వద్ద నుంచి వినతుల్ని స్వీకరించిన సీఎం స్వీకరించిన వినతులన్నింటినీ పరిష్కరించడమే తమ లక్ష్యమని సీఎం వెల్లడి. జాతీయ విద్యా విధానం సదస్సులో పాల్గొన్న మంత్రి సత్యకుమార్ యాదవ్ గత 5 ఏళ్ల కాలంలో మన రాష్ట్రంలో విద్యా విధానం భ్రష్టు పట్టిందన్న మంత్రి భారతీయ విద్యా విధానం రూపుమాపి బ్రిటిష్ విద్యను అమలు చేశారని విమర్శ. ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కార్యాలయంలో ఘనంగా ఎంపీ కేశినేని చిన్ని జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసిన కేశినేని చిన్ని పశ్చిమంలో టీడీపీ కార్యకర్తలకు భరోసా ఇచ్చిన కేశినేని చిన్ని. నగరంలో కనకదుర్గమ్మ కొండ నుంచి తిరుమల వరకు చేస్తున్న మహాసంకల్ప యాత్రను ప్రారంభించిన శైవక్షేత్రం శివస్వామి. రాష్ట్రంలో కేంద్రంలో కూటమి ప్రభుత్వం రావటం శుభసూచకమని వ్యాఖ్య. రాష్ట్రంలో అరాచక పాలన పోయి సుపరిపాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని వెల్లడి. యువతకు గత 5 సంవత్సరాలలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవని మంత్రి సవిత అన్నారు. ఖాదీ బోర్డు ద్వారా 5 లక్షల నుంచి 50 లక్షల వరకు రుణాలు ఇప్పించి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. ఖాదీ బోర్డు ద్వారా ఒక సంవత్సరంలో 25,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ట్రైనింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ మెయిన్ ఆఫీస్కి వచ్చి ఏం జరుగుతుంది, 14 నుంచి 19 వరకు ఏం జరిగింది, 19 నుంచి 24 వరకు ఏం జరిగింది అని చూసాం. ఏమైతే మహాత్మా గాంధీ గారు ఏదైతే కలలు కన్నారో ఆయన స్ఫూర్తితోనే ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ సంస్థ నడుస్తూ ఉంది. గాంధీ గారి సిద్ధాంతాలతోనే చంద్రబాబు నాయుడు గారు గాంధీ గారి బాటలోనే వెళ్ళాలనే ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అంతా గత 45 రోజులుగా మేము పరిపాలనలోకి వచ్చాం. పరిపాలన వచ్చిన రోజు నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తున్నారు, అభివృద్ధి ధ్యేయంగా పనిచేయండి, పక్ష సాధింపు చర్యలకు వెళ్ళొద్దండి. మనకు ప్రజలు సంపూర్ణమైన మెజార్టీ ఇచ్చారు, ప్రజలు మన మీద చాలా నమ్మకంతో మనకు ఓటేశారు, మనం అందరికీ ఉపాధి చూపించాలి అన్నదే చంద్రబాబు నాయుడు గారి ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా యువతకు, ఎందుకంటే 5 సంవత్సరాలుగా యువతకు ఉద్యోగ అవకాశాలు లేక వాళ్ళకు ఉపాధి చూపించలేక అనేక విధాలుగా వాళ్ళు అన్ని విధాలుగా చెడిపోయారు. ఒక పక్క గంజాయి కావచ్చు, ఒక పక్క లిక్కర్ కావచ్చు, పిల్లలంతా ఉద్యోగ అవకాశాలు లేక పని లేక వాళ్ళు అన్ని విధాలుగా చెడిపోయారు అన్న విషయం సమాజానికి అందరికీ తెలుసు. ఈరోజు మేము ఇక్కడ కూడా అఫీషియల్స్ అందరితో చర్చించింది ఒకటే, ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో ఉపాధి చూపించాలి యువకులకు అన్న ఉద్దేశంతోనే మేము ఈరోజు ఈ మీటింగ్ కూడా పెట్టాం. 8వ తరగతి అంటే విద్యార్హతలు, ఎలాంటి విద్యార్హతలు లేని వారికి కూడా ఖాదీ బోర్డు ద్వారా లోన్లు ఇప్పించి వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి ఉపాధి చేయించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. 5 లక్షల నుంచి 50 లక్షల వరకు కూడా వాళ్ళకి లోన్ శాంక్షన్ చేయించి ట్రైనింగ్ ఇప్పిస్తూ అదేవిధంగా సబ్సిడీలు కూడా మేమే అందజేస్తాం. ఇప్పుడు తక్షణమే ట్రైనింగ్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా ఒక ట్రైనింగ్ సెంటర్ పెట్టి 26 జిల్లాలోని ట్రైనింగ్ సెంటర్ పెట్టి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడతాం. ఫస్ట్ మేము ఖాదీ బోర్డు ద్వారా యువతకు ఏం చేయగలం, ఉపాధి ఎలా చూపించగలం అనే విషయం మీద వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి అవసరమనుకుంటే, ఇప్పుడు కూడా మేము అవసరం అనుకుంటే మన సెంట్రల్ నుంచి రావాల్సిన ఫండ్స్ కూడా తీసుకొచ్చి ఉపాధి కల్పించడానికే మా ధ్యేయంగా మేము పనిచేస్తున్నాం. సుమారుగా మా టార్గెట్ ఒక సంవత్సరంలో 25,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వబోతున్నామని కూడా తెలియజేస్తున్నాం. ఖాదీ బోర్డు నుంచి 25,000 మందికి ఎంప్లాయ్మెంట్ కూడా మేము ఇవ్వబోతున్నామని కూడా తెలియజేస్తున్నాం. చాలా మంచి ప్రోగ్రాం. ఒక పక్క గాంధీ గారు సిద్ధాంత ప్రకారం ఏదైతే మాంసాహారము మరి గంజాయి, పొగాకు ఇలాంటి దానికి కాకుండా మిగతా బేకరీలు కావచ్చు, వెల్డింగ్ షాప్ కావచ్చు, పౌల్ట్రీ కావచ్చు, ఏదైనా మన వాళ్ళు అడుక్కున్న గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి పేదలకు సేవల పదంలో ముందుకు కొనసాగుతుందని సత్యకుమార్ యాదవ్ తెలిపారు. నాట్కో ఫార్మా కంపెనీ ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి పథకాలు కొనసాగుతూ ఉన్నాయి. 100 కోట్లతో మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థులు అభివృద్ధికి సహకారం అందించారు. 111వ అభివృద్ధి ఆసుపత్రిలో నిలిచింది. ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధిపై సమీక్ష నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ త్వరలోనే నూతన అమలుకి శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని మాట్లాడుతూ పేదలకు సేవలు అందించేందుకు నూతన సిటీ స్కాన్ సెంటర్
4 కోట్లతో ప్రారంభించడం జరిగిందని తెలిపారు. క్యాన్సర్ నివారణకు నాట్కో కంపెనీ 45 కోట్లతో అభివృద్ధి చేశామని అన్నారు. ఆసుపత్రికి అభివృద్ధి కోసం ప్రత్యేక సమీక్ష సమావేశం జరిగిందని తెలియజేశారు. ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ కూడా సహకారాన్ని అందించారని పెమ్మసాని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో గుంటూరు ఆసుపత్రి ప్రథమ స్థానంలో ఉంది. ఇక్కడ శాంక్షన్డ్ బెడ్లు 1270 ఉంటే ప్రతిరోజు ఇన్పేషెంట్లు 15 నుంచి 1600 దాకా వస్తున్నారు. ఫంక్షనల్ బెడ్లు కూడా దానికి అనుగుణంగా ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే నాట్కో ఫార్మా కంపెనీ వారు ఈ ఆసుపత్రిలో క్యాన్సర్ హెల్త్ కేర్ కోసం భవనాన్ని నిర్మించి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూనే అనేక మంది ఇటువంటి ఉదాత్తమైన ఆలోచనతో ముందుకు రావాల్సి ఉంది. ప్రభుత్వ రంగంలో ఉన్న వైద్యశాలలకి ఆర్థికంగా సహాయ సహకారాలు అందించాల్సి ఉంది. ప్రభుత్వం ఒకవైపు తాను చేస్తున్నవన్నీ చేస్తున్నప్పటికీ కూడా ఫిలాంథ్రఫిస్టులుగా ఉంటున్న వారు మరి సిఎస్ఆర్ కింద కానీ ఇతరత్ర సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఉంది. అదే సందర్భంగా గుంటూరు జిమ్ఖానా మెడికల్ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్ అల్యూమ్ని ఏదైతే ఉందో వారు కూడా ఈరోజు దాదాపు 4 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి సిటీ స్కాన్ని ప్రారంభించాం. అదేవిధంగా ఇక్కడ ఇంతకుముందు ఒక సిటీ స్కాన్ ఉండేది, అది రిపేర్లో ఉండి గత 2 సంవత్సరాలుగా పేద ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఈ కొత్త సిటీ స్కాను అదేవిధంగా అది ఆల్రెడీ రిపేర్ అవ్వాల్సింది, కొద్దిగా లేట్ అవుతుంది కొన్ని ఎక్విప్మెంట్ దొరక్క. ఓల్డ్ సిటీ స్కాన్ అవటం వల్ల అది కూడా ఒక 1 వీక్లో రిపేర్ అవుతుంది. ఈ 2 సిటీ స్కాన్లు వస్తే పేద ప్రజలందరికీ కూడా భారం చాలా తగ్గిపోతుంది. కాబట్టి ఇవన్నీ చేసినటువంటి దాతలకి, సూపరింటెండెంట్ గారికి అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. రెండోది, ఇప్పుడు ఈరోజు ఈ బిల్డింగ్ ముందు నుంచి మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎంతోమంది ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు. అయితే పేద ప్రజలకి ముఖ్యంగా క్యాన్సర్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ ప్రాసెస్. దాన్ని తగ్గించడం కోసం దాదాపుగా 15 కోట్ల రూపాయలు పెట్టి 2020 నుంచి 24 వరకు 15 కోట్లు ఖర్చు పెట్టి ఈ బిల్డింగ్ కట్టారు. 45 అయిందా? అంటే నేను అనేది నాట్కో వాళ్ళు కట్టింది 25 crores ఖర్చు పెట్టారు. వాళ్ళు 45 మీరు పెట్టింది? ఓకే, సో 45 crores ఖర్చు పెట్టి ఈ బిల్డింగ్ కట్టారు. అదేవిధంగా ఇక్కడ ముందుంటే ఈ ముందున్న బిల్డింగ్ కూడా ఇప్పుడు చూస్తే దీనంతా కూడా పగలగొట్టి కొత్త బిల్డింగ్ కట్టబోతా ఉన్నారు. నాట్కో నన్నపనేని గారికి వీళ్ళందరికీ కూడా చాలా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇది చూసే వాళ్ళందరికీ మేము ఎందుకు ఇది పెట్టాము ఇక్కడంటే, మిగిలిన వాళ్ళు కూడా సమాజ సేవలోకి రండి. దీంట్లో కరప్షన్ లేకుండా మీరు ఇచ్చే 100 రూపాయలుగా పేదవాళ్ళకి అందే విధంగా చేసే బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరం కూడా తీసుకుంటాం. కాబట్టి మీరు ధైర్యంగా ముందుకు వచ్చి సమాజ సేవలో పాల్గొనాలని కోరుకుంటాం. బాధితుల వద్ద నుంచి స్వీకరించిన వినతులన్నింటినీ పరిష్కరించడమే తమ లక్ష్యమని సీఎం చంద్రబాబు తెలిపారు. అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు ఉంటాయని తెలిపారు. యువతలో ఉన్న సృజనాత్మకతను వెలికితీసే విధంగా భారతీయ విలువల్ని జోడించి కొత్త విద్యా విధానం అమలు చేయవలసి ఉందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. గత 5 ఏళ్ల కాలంలో మన రాష్ట్రంలో విద్యా విధానం భ్రష్టు పట్టిందని, భారతీయ విద్యా విధానం రూపుమాపి బ్రిటిష్ విద్యను అమలు చేశారని విమర్శించారు. నూతన జాతీయ విద్యా విధానము వచ్చింది, దాని 2020 నుంచి అమల్లో కూడా వచ్చింది. ఇది అందరూ కూడా కలిసి, అటు ప్రభుత్వాలు, అదేవిధంగా అకాడమిషియన్స్, అకాడమిక్ లీడర్సు, ఫ్యాకల్టీ అందరూ కలిసి, ఫిలాంథ్రపిస్టులు, ఎడ్యుకేషనిస్టులు అందరూ కలిసి దీని యొక్క ఇంప్లిమెంటేషన్ విషయంలో పాలు పంచుకుంటేనే ఇది సక్సెస్ అవుతుంది. ఇది ఎడ్యుకేషను స్టేటు, సెంట్రల్ కాంకరెంట్ లిస్ట్లో ఉంది. కాబట్టి అధికారం ఏ పార్టీది అయినప్పటికీ కూడా రాజకీయాల పోకుండా ఒక సమాజము, దేశం యొక్క భవిష్యత్తు గురించి ఒక హోలిస్టిక్ అప్రోచ్ ఉండాలి. అందరూ కూడా ఈ యొక్క పాలసీని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేస్తేనే దీని యొక్క ఫలితాలు అనేవి మనకు కనపడతాయి. మనకు తెలుసు, ఈరోజు చాలామంది ప్రైవేట్ యూనివర్సిటీస్ లేకుంటే విదేశాలకు వెళ్తున్నారు. అక్కడ ఎడ్యుకేషన్ పాలసీ ఇంప్లిమెంట్ అవుతుంది కాబట్టి వెళ్తున్నారు. అయితే అక్కడ వాళ్ళు ఖర్చు పెడుతున్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, ఫ్యాకల్టీ ఉంటుంది, కానీ డబ్బు పెడితే తప్ప అక్కడ చదువుకోలేరు.
మన దేశంలో 70% పైగా పేద మధ్యతరగతి కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, అదేవిధంగా మనకు తెలుసు యూనివర్సిటీస్ అంతా కూడా ఇక్కడ చదువుకుంటున్నారు. ఒక పాలసీని ఇంప్లిమెంట్ చేయాలి అంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, అక్కడ మిగిలినటువంటి ఫ్యాకల్టీ ఉండాలి, అక్కడ దానికి కావాల్సినటువంటి ఒక వనరులు, వసతులు ఇవన్నీ కూడా అవసరం. కాబట్టి ప్రభుత్వాలు వేరే పథకాలు, స్కీములు వాళ్ళ అవసరాలు వాళ్ళకు ఉంటాయి, కానీ విద్యారంగానికి టాప్ ప్రియారిటీ చేయి. ఎందుకంటే ఇది ఒక రకమైనటువంటి ఇన్వెస్ట్మెంట్, మన యొక్క దేశము, రాష్ట్రం యొక్క భవిష్యత్తుకు సంబంధించిన ఇన్వెస్ట్మెంట్. కాబట్టి అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చి ఈరోజు ఫ్యాకల్టీస్ రిక్రూట్మెంట్ చేయక కొన్ని కాదు 15 సంవత్సరాలు అయిపోయింది యూనివర్సిటీ. చాలా యూనివర్సిటీస్ లోపల గెస్ట్ ఫ్యాకల్టీ తోటి వీటితోటి నడిపిస్తున్నారు. మినిమం సఫిషియెంట్ ఫండ్ అలొకేషన్ అనేటువంటిది లేదు. దీని కారణంగా ఈరోజు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని ఇంప్లిమెంట్ చేయాలంటే వీటన్ని కూడా సరి చేయాలా. అదేవిధంగా ఫ్యాకల్టీ ఇప్పుడు మారినటువంటి యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ రెవల్యూషన్ ఏదైతే ఉందో దీనికి అనుగుణంగా మన ఫ్యాకల్టీ కూడా రెడీ కావాల్సిన అవసరం ఉంది. 30-40 ఇయర్స్ బిఫోర్ చదివినటువంటి ఎడ్యుకేషన్ 20 ఇయర్స్ బిఫోర్ ఇప్పుడు. మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కార్యాలయంలో ఎంపీ కేశినేని నాని పుట్టినరోజు వేడుకల్లో బుద్ధా వెంకన్న ఆవేదనతో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పదవి లేకపోవడంతో ప్రజలకి తనను నమ్ముకున్న వారికి ఏం చేయలేకపోతున్నానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తన మాట చెల్లటం లేదంటూ తన ఆవేదనను కేశినేని చిన్నికి టీడీపీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లాలంటూ ఆయన విజ్ఞప్తి చేశారు. అంటే తప్పుకో, నేను అంటే నా వెనకాతలు మీరందరూ ఉన్నారు. మీ అందరి బలంతో నేను వీళ్ళందరిని ఎదిరించా. కొడాలని వాడు నోటికి ఇష్టం వచ్చినట్టు వాగుతుంటే వాడికి నోటికి తాళం వేసింది మనం. వంశీగే వాళ్ళ పిల్లిలా పారిపోయాడు. వాడు ఏదో మాట్లాడుతుంటే వాడు నోరు మూవించింది నేను. అలాగే రకరకాల కేసులు పెట్టించుకొని 37 కేసులు నా మీద ఫైల్ అయి ఉన్నాయి. నా దౌర్భాగ్యం ఏంటంటే నేను పోటీ చేయకపోవడం. ఇవాళ సిఏలు పోస్టింగ్లు పడ్డాయి. ఎమ్మెల్యేలుగా రికమెండ్ చేసిన వాళ్ళకే పడ్డాయి, మాకు లేదు. అంటే పోరాటం చేసిన వాళ్ళకి నిల్ ఎమ్మెల్యే అవ్వాలి. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎమ్మెల్యే అవ్వాలి. నాకు అర్థమైపోయింది. ఇప్పుడు మీకు న్యాయం చేయాలన్నా నేనైతే ఏం చేయలేను, ఓపెన్గా చెప్పేస్తాను. అప్పుడు ఎందుకంటే నాకు మనసులో దాచుకోవడం నా ఇది కాదు. ప్రతిపక్షంలో పోరాటం చేసి అది రాష్ట్రం మొత్తం తెలుసు, కానీ వాళ్ళు పోరాటం చేయలేను. కానీ నేను చంద్రబాబు నాయుడు గారు నాకు దేవుడు, లోకేష్ బాబు గారితో జీవితాంతం ఉంటాను, నేను బతుకున్నంతకాలం ఉంటా. కానీ కొన్ని విషయాలు బాధాకరంగా కనబడుతున్నాయి నాకు. ఎందుకంటే ఇది ఎవరికి చెప్పాలి? నేను 7 నియోజకవర్గాలకి పెద్ద కాబట్టికి చిన్ని గారికి చెబుతున్నా, ఇది పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళమని. నాకు నేనుగా అడగలేనుగా అక్కడికి వెళ్ళి, సార్ నా మాట సాగట్లేదండి అని. నా మాట ఎందుకు సాగాలంటే నా మాట ఎందుకు సాగాలి? మీకోసం సాగాలి, మీ అందరి కోసం సాగాలి. 37 కేసులు నేను పెట్టించుకున్నానంటే 37 కేసుల్లో మీరు ఎంతమంది ముద్దాయిలు ఉన్నారు అందులో? ఇవాళ ప్రతి ఒక్కరు వచ్చి తిరుపతి లెటర్ అడుగుతున్నారు. రాష్ట్రంలో కేంద్రంలో కూటమి ప్రభుత్వం రావటం శుభసూచకమని సేవాక్షేత్రం శివస్వామి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అరాచక పాలన పోయి సుపరిపాలనలో ప్రజలు సుఖశాంతులతో ఉన్నారని స్పష్టం చేశారు. ఈ విధమైన పరిపాలన కోరుకొని మొక్కు తీర్చుకుంటున్న నాగలింగం శివాజీకి శుభాకాంక్ష తెలిపారు. శ్రీమాత్రే నమః. ఓం నమో వెంకటేశాయ. ఇటు ఆంధ్రప్రదేశ్లోనూ అటు కేంద్రంలోనూ ఎన్డీఏ గవర్నమెంట్ చక్కగా గెలుపొందడము, దుష్ట పరిపాలన పోయి శిశురక్షతో కూడిన కొత్త ప్రభుత్వం రావటము ఇదెంతో ఆనందదాయకము. మాననీయ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధానమంత్రిగా ఈ దేశాన్ని పరిపాలన చేయడము అది శుభసూచకంగా మేమందరం భావిస్తున్నాం. ఈ సమయంలోనే మాన్యశ్రీ నాగలింగం శివాజీ గారు ఒక సంకల్పం చేశారు. దుర్గమ్మ పాదాల చెంత నుంచి తిరుమలకి పాదయాత్ర ద్వారా ఒక మొక్కుని తీర్చుకుందామని చెప్పి సత్సంకల్పంతో ఈ రోజున ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. మార్గములో అనేక స్థానాల్లో అనేక మంది వ్యక్తులు వారికి స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నారు.
ప్రతి ఒక్క చోట వసతి విడిది ఏర్పాటు చేసుకోవడం, అక్కడ ఉన్న కొంతమందితో చైతన్య ప్రసంగాలు చేయడం, తిరుమల చేరుకుని స్వామివారికి నమస్కారాలు ముడుపును సమర్పించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. భారతదేశాన్ని, ఆంధ్ర రాష్ట్రాన్ని ఉన్నత శిఖరాలకి చేర్చే విధంగా పరిపాలన చక్కగా సాగాలని, ఎన్డీఏ కూటమి సుస్థిరంగా ప్రజలకి చక్కటి మార్గదర్శకాన్ని ఇవ్వాలని చెప్పేసి మేమందరం కూడా మఠపీఠ ఆశ్రమతులు శివాజీ గారికి శుభ మంగళాశాసనాలు, శుభ ఆశీస్సులు అందజేస్తున్నాం. భారత్ మాతాకి జై. जय श्री राम, भारत माता की, भारत माता की, ओ माता की, ओ माता की. పశ్చిమంలో విద్యాధరపురంలో ఆర్టీసీ వర్క్ షాప్ గోడౌన్లో డూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్మిస్తున్న గణేష్ విగ్రహం ఏర్పాట్లను ప్రముఖ శిల్ప కళాకారుడు ఆచార్య డి రాజకుమార్ ఒడియార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విజయవాడలో ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేస్తున్న 72 అడుగుల డూండి గణేష్ విగ్రహానికి 20 మంది కళాకారులు శ్రమిస్తున్నారని తెలిపారు. ఈ గణపతి విగ్రహం కాలుష్యరహిత విగ్రహం అని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఎక్కడ వాడకుండా కేవలం మట్టితో నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. చంద్రబాబు సీఎం అయిన తర్వాత ఇదే మొట్టమొదటి 72 అడుగుల గణేష్ విగ్రహమని, నిమజ్జనం అనంతరం ఆ మట్టిని భక్తులకు ప్రసాదాలుగా పంచుతామని, ఆ మట్టిని చెట్లకి వేసుకోవాలని ఆయన కోరారు. ఈ 72 అడుగుల గణపతి విగ్రహం అమరావతి నినాదంతో విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నా పేరు డి రాజకుమార్ ఒడియార్. ఇక్కడ నేను నవ్య ఆంధ్రప్రదేశ్ ఆస్థాన శిల్పిగా వర్క్ చేస్తున్నాను. మాది ఈస్ట్ గోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. ఇక్కడ విజయవాడలో ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేస్తున్నటువంటి హైదరాబాద్లో ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి విగ్రహం రూపకల్పన ఎట్లా జరుగుతుందో ఇక్కడ కూడా ఈ డుండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో ఈ 72 హైటు 72 అడుగుల మట్టి విగ్రహం రూపకల్పన చేయడానికి దగ్గరగా 20 మంది పైగా శ్రమిస్తున్నారు. అట్లాగే ఇది ప్లేస్ ఇది వచ్చి విద్యాధరపురం. ఇది ఒక నెలలో మొత్తం పూర్తిగా కంప్లీట్ చేసి, ఇది పూర్తిగా మట్టితోటి చేసి రంగులు కూడా అవి న్యాచురల్గా ఉండేటువంటి కలర్స్ వాడి అది ఆ విగ్రహాన్ని ఒక నెల రోజుల్లో పూర్తి చేస్తాం. విగ్రహానికి ఏం పేరు చెప్పామని శివ వీళ్ళంతా కష్టపడి విగ్రహాన్ని రూపకల్పన చేస్తున్నారు. ఇది ఒక అమరావతి రాజధానికి ఒక మకుటాయమానంగా ఉండాలనేటువంటిది ఈ విగ్రహం చేస్తున్నారు. ఇది చాలా ఇదొక కొత్త అమరావతి నూతన రాజధాని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి రాజధానిలో ఉండేటువంటి మొట్టమొదటిగా గణపతి. ఇది విఘ్నాలన్నీ తొలగి నూతన రాజధాని ఏర్పడాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. ఆ కోరికతోటి విగ్రహాలు వెనకాల కూడా అమరావతి ఎంబ్లం వస్తుంది. దీనికి వినాయకుడి వెనకాల అమరావతి సింబల్ అది వస్తున్నది. అట్లాగే ఇది అమరావతి కాన్సెప్ట్లోనే నిలబడి ఉన్నటువంటి విగ్రహం 72 హైట్. ఇది 72 అడుగులు. ఈ విగ్రహాన్ని రూపకల్పన చేయడానికి దగ్గరగా ఒక 40 మంది శ్రమిస్తున్నారు. వెల్లర్స్ కావచ్చు, ఇంకెవరైనా ఇతర వర్కర్స్ కావచ్చు. ఇది డే అండ్ నైట్ చేసి ఈ నెలాఖరుకి విగ్రహాన్ని పూర్తి చేయడం జరుగుతుంది. శివ మాట్లాడు. ఎంపీ కేశినేని చిన్ని చేసిన సేవా కార్యక్రమాలే ఆయనకు అత్యధిక మెజారిటీ తెచ్చాయని పశ్చిమ నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు మాధవ స్పష్టం చేశారు. చిట్టినగర్ సెంటర్లో ఎంపీ కేశినేని చిన్ని పుట్టినరోజు సందర్భంగా శనివారం కొత్త అమ్మవారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పేదలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా మాధవ మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు పేదల పక్షాన ఉంటుందని అన్నారు. అన్నా క్యాంటీన్లను గత వైసీపీ ప్రభుత్వం తీసివేస్తే మొబైల్ క్యాంటీన్ల ద్వారా ఎంపీ కేశినేని చిన్ని జిల్లాలో అన్నార్తుల ఆకలి తీర్చారని తెలిపారు. అంతేకాకుండా మెడికల్ క్యాంపులు వంటి అనేక సేవా కార్యక్రమాలు చేశారని అన్నారు. అమ్మవారి ఆశీస్సులతో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని, మరిన్ని పదవుల్ని అధిరోహించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. పశ్చిమ నియోజకవర్గం తెలుగు యువత తరపున కేశినేని చిన్నికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పేదలకు అన్నదానం చేశారు. ఈరోజు విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారి జన్మదిన సందర్భంగా చిట్టినగర్లో ఉన్న నగరాల దేవస్థానం లక్ష్మీమోహన్ దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేసి అనంతరం చిట్టినగర్ సెంటర్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కేశినేని చిన్ని గారు ఎన్నడూ లేని ఎంపీ విజయంలో భాగంగా 3 లక్షల చిల్లరి ఓట్లతో గెలవడం చాలా గర్వకారణం. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా పాదల పక్షాన ఉంటుందని, అదేవిధంగా చిన్ని గారు చేసిన పనులు
ఆయన గెలిపించడానికి సాధించడానికి తోడైనాయని, అలాగే రానున్న రోజు చిన్ని గారు ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రజలతో ఉండు, ఆయన మంచి ఆరోగ్యాలతో ఉండు, అష్టైశ్వర్యాలతో ఉండు, ఆ దేవుళ్ళు కూడా చల్లగా చూడాలని, అదేవిధంగా ఆయన కుటుంబ సభ్యులు బాగా ఉండాలని, ప్రజలకు ఎప్పుడు కూడా ఆయన సేవలు అందించాలని కోరుకుంటూ, మెడికల్ క్యాంపులే కానీ ఎంతోమంది ఆకలి తీర్చిన అన్నదాత అయినటువంటి మీరు తీసుకునే గత ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లు తీసేయడం జరిగింది. ఈరోజు అన్నా క్యాంటీన్లకు తోడుగా మొబైల్ క్యాంటీన్లు ఏర్పాటు చేసి ఎంతో ప్రజలకు ఆకలి తీర్చిన వ్యక్తి చిన్ని గారు. అదేవిధంగా మెడికల్ క్యాంపులు, కళ్ళజోళ్ళు, రకరకాలుగా చెప్పుకుంటూ క్యాన్సర్ బాధితులు కానీ, గుండె ఆపరేషన్ కానీ అందరికి కూడా అండగా ఉన్న చిన్ని గారు ఇంకా రోజులు ఇంకా చేయాలని కోరుకుంటూ ఆయన దేవుడు భగవంతుడు చల్లగా తెలియజేస్తూ, నా పేరు మాధవ, పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం అధ్యక్షుని. ఎంపీ కేశినేని చిన్ని నేతృత్వంలో పశ్చిమ నగరం అత్యద్భుతంగా అభివృద్ధి చెందుతుందని ఆ పార్టీ నాయకులు 48వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు పేరాబత్తుల రమణ ప్రకటించారు. కేశినేని చిన్ని ఎంపీగా గెలవక ముందే అనేక సేవా కార్యక్రమాలు చేశారని, అందువల్లనే ఆయనకు పార్లమెంటరీ నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీని ప్రజలిచ్చారని స్పష్టం చేశారు. ఈ రోజున కేశినేని చిన్ని గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా మరి 48వ డివిజన్లో 48వ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలోని మరి పేద బడుగు బలహీన వర్గాల వారికి చీరల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమానికి మా దైవ సమానులైనటువంటి బుద్ధా వెంకన్న గారు, అలాగే నాగుల మీరా గారు, మా యువ నాయకుడు కాండ్రేకుల రవీంద్రబాబు గారు మరి యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి మహానుభావుడు, మహనీయుడు మరి కేశినేని శివనాథ్ చిన్ని గారు ఆయన ఎంపీ కాకముందు అనేక ప్రజా సేవా కార్యక్రమాలు అంటే కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక రకాలైనటువంటి ప్రజా సేవా కార్యక్రమాలు చేసినటువంటి ఒక అన్నా క్యాంటీన్లే కానీ, మెగా మెడికల్ క్యాంపులు కానీ, మరి ఒక క్యాన్సర్కి దాదాపు చెక్ చేసుకోవాలంటే 25,000 రూపాయలు అయ్యే ఖర్చు, దానికి కూడా ఒక ఉచితమైనటువంటి కార్యక్రమాన్ని పెట్టి ఆ కార్యక్రమానికి ఒక సామాన్య మానవుడు 25,000 రూపాయలు ఖర్చు పెట్టుకోలేనటువంటి స్థితిలో ఉన్న వాళ్ళకు కూడా ఆ యొక్క క్యాన్సర్ని మిషన్లు తెప్పించి ఆ మిషన్లకి మరి ఏర్పాటు చేసినటువంటి మరి కేశినేని శివనాథ్ చిన్ని గారు. అంతేకాదు చిరు వ్యాపారాలకు తోపుడు బళ్ళు, తెలుగు మహిళల ఆడపిల్లలకు కుట్టి మిషన్లు, ఇలాగా అనేక సేవా కార్యక్రమాలు పెట్టి మరి ఆ రకంగా చేసినటువంటి కేశినేని శివనాథ్ చిన్ని గారికి 7 నియోజకవర్గాల మీద ఆయనకి బంపర్ మెజార్టీ ప్రజలు పట్టం కట్టారు. మరి ఆయన తప్పకుండా 7 నియోజకవర్గాలకు కూడాను ఇప్పుడే ఇంతకుముందే చెప్పారు, మన కనకదుర్గ అమ్మవారి గుడికి దాదాపుగా 100 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించినటువంటి ఘనత కేశినేని శివనాథ్ చిన్ని గారిది. మరి అలాంటి శివనాథ్ చిన్ని గారు మరి ఆయనకి ఈ రోజున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మరి వారికి ఇలాంటి పుట్టినరోజులు అనేక రకాలు చేసుకోవాలని, ఆయన నిండు నూరేళ్లతో ఆయురారోగ్యాలతోటి ఉండాలని, తప్పకుండా కనకదుర్గ అమ్మవారు, వెంకటేశ్వర స్వామి ఈ యొక్క ఆశీస్సులు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఆయనకి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలని చెప్పని కోరుకుంటాను. ఎంపీ కేశినేని చిన్ని నేతృత్వంలో విజయవాడ నగరం అభివృద్ధి చెందుతుందని టీడీపీ నాయకులు ఎంఎస్ బేగ్ స్పష్టం చేశారు. శనివారం తెలుగు యువత ఆధ్వర్యంలో చిట్టినగర్ సెంటర్లో ఘనంగా ఎంపీ కేశినేని చిన్ని పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలుగు యువత జిల్లా సెక్రటరీ పైలా సతీష్, జిల్లా అధికార ప్రతినిధి మైలపల్లి రాజు, నియోజకవర్గం అధికార ప్రతినిధి తమ్మిన శేఖర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఆ పార్టీ నాయకులు ఎంఎస్ బేగ్ హాజరై భారీ కేక్ కట్ చేసి సంబరాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడ నగరంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని, బెంజ్ సర్కిల్, ఫ్లైఓవర్ పొడిగింపు, దుర్గగుడి అభివృద్ధి కోసం 100 కోట్లు కేంద్రం కేటాయించేలా కృషి చేస్తున్నామని తెలిపారు. ఇటువంటి జన్మదినాలు 100 ఏళ్లు చేసుకోవాలని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విద్యార్థులకి పుస్తకాలు, పెన్నులు, స్వీట్లు పంపిణీ చేశారు. పైలా సతీష్, జిల్లా తెలుగు యువత సెక్రటరీ. ఈరోజు
మన విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేసినేని శివనాథ్ చిన్ని గారి యొక్క పుట్టినరోజు వేడుకను చిట్టనగర్ సెంటర్లో మా తెలుగు యువత జిల్లా అధికార ప్రతినిధి మైలపల్లి రాజు గారు, అలాగే నియోజకవర్గ అధికార ప్రతినిధి తమ్మిని శేఖర్ గారు, అలాగే మా ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ఇక్కడ జరగడం జరిగింది. ఇక్కడ భారీ కేక్ కటింగ్తో పాటు చిన్నపిల్లలకి నోట్ పుస్తకాలు, పెన్నులు, అలాగే బిస్కెట్ ప్యాకెట్లు, కేకులు కూడా పంచడం జరిగింది. ఇది మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ చరిత్రలో అత్యధిక మెజారిటీతో 2,83,000 పైచిలకు మెజారిటీతో గెలుపొందినటువంటి ఎంపీ గారు ఈ నియోజకవర్గానికి ఎంతో అభివృద్ధి చేస్తారనే ఒక ఆశావాహ దృక్పథంతో, అలాగే నియోజకవర్గ ప్రజలకు వాళ్ళ యొక్క సమస్యలు తీర్చడానికి, నియోజకవర్గానికి కేంద్ర స్థాయిలో నిధులు తీసుకురావడానికి, అలాగే దుర్గగుడికి ఒక 100 కోట్ల పైచిలకు నిధులు తీసుకురావడానికి ఆయన చేస్తున్నటువంటి శ్రమ మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. కాబట్టి వారు మరిన్ని పనులు చేయాలని చెప్పి, అలాగే వారు మరిన్ని పుట్టినరోజులు చాలా సంతోషదాయంగా చేసుకోవాలని, ఆ అమ్మవారు ఆయనకి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వారికి మా జిల్లా తెలుగు యువత అలాగే నియోజకవర్గ తెలుగు యువత తరపున మనస్ఫూర్తిగా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకువచ్చిన మొట్టమొదటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 2014 నుంచి 19 మధ్య కాలంలో 8 సబ్ స్టేషన్లు నిర్మించడం జరిగిందని తెలిపారు. విద్యుత్ విధానంలో సంస్కరణలు అంటూ మొదలుపెట్టిన మొట్టమొదటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అది ఒక ఆంధ్ర రాష్ట్రంలో కాదు, భారతదేశంలోనే ఆయన మొట్టమొదటి వ్యక్తి. గతంలో నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు, లేకపోతే అంతకుముందు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు, ప్రధానమైన సమస్య ఏ గ్రామం వెళ్ళినా కూడా కరెంటు విషయంలో అనేకమైన సమస్యలు ఉండేవి. పవర్ కట్తో పాటు రకరకాల సమస్యలు ఉండేవి. క్వాలిటీ విద్యుత్ రాకపోవడం, ఇలాంటి సమస్యల నుంచి సంస్కరణల ద్వారా ఈ వ్యవస్థని మొత్తం కూడా మార్చి ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్యుత్ అందే విధంగా తయారు చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. 2014-19లో అయితే ఇలాంటి సబ్స్టేషన్, ఇప్పుడు కూడా పాత సబ్స్టేషన్ ఒకసారి చూస్తే, ఈ సబ్స్టేషన్ చూస్తే ఎంతో వ్యత్యాసం. పాత సబ్స్టేషన్లో ఆ దరిదాపుల్లోకి వెళ్ళడానికి పెద్దవాళ్ళు కూడా భయపడే పరిస్థితి ఉంది. పిల్లలైతే వెళ్తే అది షాక్ కొట్టే అవకాశం ఉంది. కానీ ఇవాళ సబ్స్టేషన్కి వెళ్తుంటే పిల్లలు దాని పక్కన కూడా ఆడుకోవచ్చు అనే విధంగా టెక్నాలజీ కూడా అభివృద్ధి చెందింది. ఇవాళ నేను 2014-19లో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు 8 సబ్స్టేషన్లు, అంటే దీన్ని మోడర్న్ సబ్స్టేషన్లుగా నిర్మాణం కూడా చేయడం, అది చంద్రబాబు గారి యొక్క ఘనత అనేది నేను ఇవాళ ఇక్కడ మన కనకదుర్గ నగర్లో ఈ సబ్స్టేషన్ చూస్తూ ఉంటే ఇంకా ముచ్చటగా ఉంది. అంటే రోజు రోజుకి టెక్నాలజీ మారుతున్న విధానంలో ఇక్కడే ఈఆర్ఓ ఆఫీస్ అన్నీ కూడా ఏర్పాటు చేసుకోవటం. మరి రాను ప్రతి సబ్స్టేషన్లో కూడా కరెంట్ ఆఫీసులు మెయిన్ అధికారులు ఉంటారని కూడా ఆఫీస్ పెట్టిన విధంగా ఈ సబ్స్టేషన్ రూపొందిస్తున్నాయి. ఇలాంటివి ఇంకా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ కి విచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. బాధితుల వద్ద నుంచి వినతుల్ని స్వీకరించిన సీఎం, స్వీకరించిన వినతులన్నింటినీ పరిష్కరించడమే తమ లక్ష్యమని సీఎం వెల్లడి. జాతీయ విద్యా విధానం సదస్సులో పాల్గొన్న మంత్రి సత్యకుమార్ యాదవ్. గత 5 ఏళ్ల కాలంలో మన రాష్ట్రంలో విద్యా విధానం భ్రష్టు పట్టిందన్న మంత్రి, భారతీయ విద్యా విధానం రూపుమాపి బ్రిటిష్ విద్యను అమలు చేశారని విమర్శ. ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కార్యాలయంలో ఘనంగా ఎంపీ కేసినేని చిన్ని జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసిన కేసినేని చిన్ని, పశ్చిమంలో టీడీపీ కార్యకర్తలకు భరోసా ఇచ్చిన కేసినేని చిన్ని. నగరంలో కనకదుర్గమ్మ కొండ నుంచి తిరుమల వరకు చేస్తున్న మహాసంకల్ప యాత్రను ప్రారంభించిన శైవక్షేత్రం శివస్వామి. రాష్ట్రంలో కేంద్రంలో కూటమి ప్రభుత్వం రావటం శుభసూచకమని వ్యాఖ్య. రాష్ట్రంలో అరాచక పాలన పోయి సుపరిపాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.